గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా దావోస్ పర్యటనలో తెలంగాణ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసి 1,78,950 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొని వచ్చి రైజింగ్ తెలంగాణకి ఒక డైరెక్షన్ గా ఒక గేమ్ చేంజర్ లెక్క వ్యవహరించి ముందున్న తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదే విధంగా ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారికి, రైజింగ్ తెలంగాణ యావత్ బృందానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి పక్షాన, విద్యార్థుల పక్షాన, ముఖ్యంగా తెలంగాణలో ఉన్న యువత పక్షాన ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక డెవలప్మెంట్ ని, మేము ఏదైతే ఇస్తా అన్న గ్యారంటీని ఇంప్లిమెంట్ చేస్తుంటే దీన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఒక కడుపు మంటతోటి దీనిపైన విషం జిమ్మే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వకుంట్ల తారక రామారావు గారు చేస్తున్నారు. వారి యొక్క కడుపు మంట తగ్గాలి, వారి యొక్క జీర్ణించుకునే తత్వం పెరగాలనే ఉద్దేశంతో డైజెస్ట్ ద గ్రోత్ అనే ఒక క్యాంపెయిన్ రన్ స్టార్ట్ చేస్తూ ఈరోజు ఈనో బాక్స్ ని, ఈనో ప్యాకెట్లని కల్వకుంట్ల తారక రామారావు గారింటికి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారింటికి నేను కొరియర్ చేస్తున్నా. అదే విధంగా వారి కడుపు మంట, అదే విధంగా మనం చేస్తున్న డెవలప్మెంట్ ని వారు తట్టుకోలేక, జీర్ణించుకోలేక వారు చేస్తున్న దాన్ని జీర్ణించుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరితో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఈనో డబ్బాల్ని, ఈనో ప్యాకెట్లని కేసీఆర్ గారికి, కేటీఆర్ గారింటికి, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే జీర్ణించుకోలేకపోతున్నారో వారికి కొరియర్ చేయండి. కనీసము మనం చేస్తున్న డెవలప్మెంట్ ని జీర్ణించుకునే తత్వాన్ని ఈనో ప్యాకెట్ల ద్వారా వారు కొంచెమన్నా జీర్ణించుకుంటారు. దానితో పాటు మేము చేస్తున్న సంక్షేమాన్ని తట్టుకోలేక నోటికొచ్చినట్టు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు ఏది పడితే అది ఒక ట్విట్టర్ పిట్ట లెక్క ట్విట్టర్ లో ఏది పడితే అది పెడతారు. బిడ్డ, ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడమే మా ప్రభుత్వ ధ్యేయము, మా ప్రభుత్వ లక్ష్యము. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా, మా కాళ్ళల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేసినా గుడ్డలు ఉడదీసి కొట్టే పరిస్థితి ఉంటుందని చెప్పని కల్వకుంట్ల తారక రామారావు గారిని, బీఆర్ఎస్ పార్టీ నాయకులని హెచ్చరిస్తున్నా.